కాకినాడ జిల్లా సూర్యారావుపేట గ్రామంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. మత్స్యకారులకు అవసరమైన బోట్లు, ఇంజన్లు, వలలు, ఐస్ బాక్సులు, 3 చక్రాల వాహనాల్ని పంపిణీ చేశారు. మత్స్యకారులు ప్రభుత్వ పథకాల్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పంతం నానాజీ సూచించారు. కొద్దిసేపట్లో ఎమ్మెల్యే గారు స్టార్ట్ అవుతున్నారు. ఇంజిన్లు, ఆటోలు, వాళ్ళకు సంబంధించిన లబ్ధిదారులు అందరూ కూడా స్టేజ్ దగ్గర రావాలని కోరుతున్నామండి. 2, 3 రండి, ఎదురుకు రండి. ఇక్కడ ఎంక్వైరీ చేస్తాం. వాళ్ళకు సంబంధించిన వారు, ఆటో సంబంధించిన వారు కూర్చోండి, అందరు కూర్చోండి. లబ్ధిదారులు అందరూ కూర్చోమని చెప్పండి. ఎంపీటీసీలని కవర్ అయిపోయారు. మల్లె ప్రసాద్ గారు, మధు గారు లిస్ట్ స్వాగతం పలుకుతున్నాం. అలాగే మనకి స్థానిక శాసనసభ్యులు వారు పద్మశ్రీ గారికి స్వాగతం పలుకుతున్నాం. అలాగే మనకి మాజీ మంత్రివర్యులు చిక్కాల రామచంద్రరావు గారికి, అలాగే మాజీ శాసనసభ్యులు వారు మేడం గారు పిల్లి అనంతలక్ష్మి గారికి, అలాగే మనకి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతున్నాం. ఈనాటి ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ ఒకసారి కాకినాడ రూరల్ మండలంలో, రూరల్ కాన్స్టిట్యున్సీలో డిఆర్డిఏ అంటే మనకి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ వారు బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ 60% కట్టారు సార్. మనకి అంటే వీళ్ళు 60% కట్టడం వల్ల మనం 40% సబ్సిడీ వాళ్ళకి బెనిఫిషరీకి ఇవ్వడం వల్ల 100% బెనిఫిషరీకి ఏ విధమైనటువంటి ఆర్థిక భారం కలగకుండా మనం ఈరోజు ఈ ఇంటిగ్రేషన్ ద్వారా ఈ యొక్క సెర్ప్ డిఆర్డిఏ సహకారంతో మనం ఇక్కడ ఈ ప్రోగ్రాం అనేది నిర్వహించుకుంటాం సార్. దీంట్లో మనం ఈరోజు ఇక్కడ 2 ఐస్ బాక్స్లు ఇస్తున్నాం సార్. మొత్తం కలిసి మనకి ఇలాంటి యూనిట్లు, ఇందులో మనకి సబ్సిడీ డిఆర్డిఏ డిపార్ట్మెంట్ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే సార్. నమస్తే బాబు. నమస్తే మేడం. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన మరియు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సెర్ప్ వారి కాకినాడ వారి సౌజన్యంతో కాకినాడ రూరల్ కడప మండలం సముద్రంలో వేటకే మత్స్యకారులకు బోటు ఇంజన్లు, వలలు, ఐస్ బాక్సులు, 3 చక్రాల వాహనాల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసి ఉన్న విశిష్ట అతిథి గౌరవనీయులు శ్రీ తెలుపుకుంటున్నాము. శ్రీ పంతం గౌరవ శాసన మండలి సభ్యురాలు శ్రీమతి కర్రి పద్మశ్రీ గారిని మాజీ శాసనసభ్యులు శ్రీమతి పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ చైర్మన్ గారి వేదికగా కోరుచున్నాం. కొద్దిగా మీరు ఆ సైడ్గా ఈ సైడ్కి రండి. అలాగే మన ఎంపీటీసీ టు వీరదుర్గ రామకృష్ణ గారు కూడా రావాల్సింది కోరుతారు. కొంచెం వెనకాల
ఇంకో చీట్ వెళ్ళాలి సార్. ఓకే సార్. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. నాయకులందరి సమక్షంలో ఈరోజు మత్స్యకారులకి పిఎం మా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో వచ్చే సబ్సిడీ బోట్స్ కానివ్వండి, ఇంజిన్స్ కానివ్వండి, ఆటోలు కానివ్వండి, ఐస్ బాక్సెస్, నెట్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే నార్మల్ రెగ్యులర్ ప్రోగ్రాంలకు కాకుండా 40% ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన నుంచి వచ్చే సబ్సిడీతో పాటు డిఆర్డిఏ నుంచి ప్రీమియం అమౌంట్ కట్టే విధంగా మొత్తం అంటే మత్స్యకారుల సోదరులకి అంటే భారం అనేది పడకుండా టోటల్ ఆల్మోస్ట్ 100% ఫ్రీ, 90 to 100% ఫ్రీ అయిపోయే విధంగా ఈ సబ్సిడీని వినియోగించుకునే విధంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో చేస్తూ జరిగింది. సో దీని అందరికీ కూడా మత్స్యకార సోదరులందరూ కూడా పాల్గొన్నారు. సో ఎమ్మెల్యే గారి సమక్షంలో మొత్తం అందరికీ కూడా ఈ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మత్స్యకారులకి ఆల్రెడీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి గారు ఈ స్కీమ్లో అండ్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఓన్లీ ఫిషర్మెన్ బెనిఫిట్స్ కోసం, వెల్ఫేర్మెంట్ కోసం, అప్లిఫ్ట్మెంట్ కోసం ఇప్పటివరకు 21,000 కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. అలాగే మన రాష్ట్రానికి సుమారు 2,200 కోట్లు, మన జిల్లాకు కూడా కొన్ని వందలాది కోట్ల రూపాయలు అంటే డీజిల్ సబ్సిడీ విషయంలో కానివ్వండి, లేకపోతే ఇన్సూరెన్స్ విషయంలో కానివ్వండి, పెన్షన్ విషయంలో కానివ్వండి, వేట నిషేధంలో వేసే 20,000 రూపాయల దగ్గర నుంచి కానివ్వండి, అన్ని రాష్ట్ర గవర్నమెంటు అండ్ కేంద్ర ప్రభుత్వం రెండూ కూడా కలిసికట్టుగా ఉండి ఈ ఫిషర్మెన్ అప్లిమెంట్ కోసం పనిచేస్తూ ఉంది. అందులోని ముఖ్యంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా, ఎమ్మెల్యే గారు కూడా కోరిన ప్రకారం ఈ పదే వెళ్ళినప్పుడల్లా మనం అడగటం, వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవటం, మినిస్టర్ గారికి ప్రపోజల్ పెట్టుకోవటం, అలా చేయటం వల్ల ఇదే స్కీమ్లో మనం 72 కోట్ల రూపాయలు హార్బర్ అప్లిఫ్ట్మెంట్ కోసం కూడా మనం తీసుకురావడం జరిగింది. అంటే దాన్ని మెరుగుపరిచే విధంగా ఇంటర్నల్ రోడ్స్ కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, బర్త్స్ కానివ్వండి, కోల్డ్ స్టోరేజ్ కానివ్వండి, ఇవన్నిటిని అభివృద్ధి చేసే విధంగా, ఇంకా మెరుగు చేసే విధంగా కేంద్రం నుంచి 72 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. దానికి సహకరించిన మన ఎమ్మెల్యే గారు కానివ్వండి, దీనికి నాకు ఎప్పుడు హెల్ప్ఫుల్గా ఉన్న మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చే అవకాశం వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఏనాడు లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో మత్స్యకారుల పట్ల ప్రత్యేకమైన ఒక శ్రద్ధ కనపరిచి, ఇప్పుడు మనం మల్లాడి స్వామి గారి టైం ఎప్పటి నుంచి వస్తూ ఉన్నాం. మనం 20% సబ్సిడీల దగ్గర నుంచి 10% సబ్సిడీల నుంచి మత్స్యకారులకు ఎప్పుడు ఇస్తూ ఉంటుంటారు. అది 40-50% స్థాయి దాకా ఈ రోజు దాకా తీసుకెళ్లారు. ఈవేళ చంద్రబాబు గారి నాయకత్వాన్ని ఇవాళ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో 100% సబ్సిడీ అన్నది మత్స్యకారులు ఉపయోగించే సామాన్లు ఏదైతే ఉంటాయో, వేటకెళ్ళినప్పుడు ఉపయోగించే బోట్లు కానీ, తర్వాత వలలు కానీ, ఇంజిన్లు కానీ, అలాగే రేపొద్దుట ఐస్ బాక్స్లు వచ్చిన తర్వాత సరుకులు నిల్వ చేసుకోవడానికి ఐస్ బాక్స్ కానీ, ట్రాన్స్పోర్టేషన్కి ఆటోలు కానీ, ఇటువంటి డీజిల్ కానీ, ఆటో కానీ, ఇటువంటి కూడా ఇవన్నీ కూడా పూర్తి స్థాయి 100% సబ్సిడీతో ఈవేళ డిఆర్డిఏ 60% పెట్టుకుని 40% ఫిషరీస్ డిపార్ట్మెంట్ పెట్టుకుని 100% సబ్సిడీతో కాకినాడ రూరల్కి ఇచ్చినందుకు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే మొదటి నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మత్స్యకారుల పట్ల చాలా అభిమానంతో ఉన్నారు. ఎందుకంటే ఎలక్షన్ ముందు కూడా మత్స్యకారులు మా వెనకాల నిలబడ్డారు, మా ముందు ఎలక్షన్ నడిపించారు. ఇవాళ మేము పట్టం కట్టడానికి ప్రధాన కారకులు ఒకరైనటువంటి మత్స్యకారులు ఇవాళ ప్రధానమైన కారకులు ఒకరు కాకినాడ రూరల్లో మరీ ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం. ఇవాళ ఇస్తా ఉన్నారు, నెలకి ప్రతి లబ్ధిదారికి 2,700 రూపాయలు చొప్పున ఎవరికైతే ఉన్నారో డీజిల్ ఆయిల్కి 300 లీటర్ల చొప్పున ఇచ్చి సబ్సిడీ అందిస్తూ ఉంది. అలాగే నియోజకవర్గంలో 467 బోట్లకి 2,26,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అట్లాగే 5,530 మందికి మత్స్యకారు భరోసా కింద 20,000 చొప్పున
11 కోట్లు 1 లక్ష రూపాయలు పైన ఇవ్వడం జరిగింది. మొదటి దఫాలో మీరు అంతా చూసే ఉంటారు. 5,200 కుటుంబాలకి ఎవరైతే 3 రోజులు ఇబ్బంది పడ్డారో, 4 రోజులు పనిలోకి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళు ప్రతి కుటుంబానికి ఇల్లు వాళ్ళని చూడకుండా ప్రతి కుటుంబానికి 5,200 కుటుంబాలకు గాను ప్రతి ఒక్క నిత్యావసర వస్తువులు 1,46,32,000 తోటి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇదే ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఇచ్చినట్టు చెప్తాను. అలాగే ఈవేళ ఈ ఉపకరణాలు ఏదైతే ఇస్తా ఉన్నామో 45 యూనిట్లు 49,59,000 పూర్తిగా ఉచితం. 19,53,000 ఫెసిలిటీస్ ద్వారా ఇస్తే మిగిలిన 30,03,000 డిఆర్డిఏ ద్వారా మొట్టమొదటిసారిగా ఫిషర్మెన్ కమ్యూనిటీకి పూర్తిగా ఫ్రీగా ఇచ్చినటువంటి యూనిట్లు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం మా చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం చెప్పడానికి గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. అలాగే ముందు కూడా మేము మీ పట్ల అదే విశ్వాసంతో ఉంటాం. ఖచ్చితంగా మత్స్యకార జాతిని ముందుకు అభివృద్ధి చదువుల్లో కానీ ఏర్లలో కానీ ప్రత్యేకమైన ప్రిఫరెన్స్ ఇచ్చి వారి గురించి ప్రత్యేకమైన పాఠశాలలు పెట్టి ఆలోచనలో కూడా మేము ముందుకు వెళ్తా ఉన్నాం. ఇన్స్టిట్యూషన్స్ దీని మీద ఇంకా డీప్గా స్టడీ చేయవలసినటువంటి అనేక అంశాలు ఉన్నాయి. దాని మీద ఎంపీ గారు నేను నిన్న ఎయిర్పోర్ట్లో కూర్చొని చర్చించుకోవడం జరిగింది. దాని మీద మనకే తెలియనటువంటి అనేక రకాలైనటువంటి అంశాలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాయి. అవన్నీ కూడా నెక్స్ట్ సెషన్స్ టైంలో వెళ్ళి అక్కడ కూర్చుని అవి తప్పకుండా అవన్నీ పట్టుకుని వస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.